అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. షర్మిల ఈరోజు ఆయనకి ప్రధాన ప్రత్యర్థి పాత్ర పోషిస్తున్నట్టు అనిపించట్లేదు. సొంత చెల్లి ఒకే కడుపు పుట్టిన పిల్లలు ఈ పొలిటికల్ డిస్టర్బెన్స్ వల్ల లేనిపోని తప్పుడు ప్రచారాలు ఆమెపై సోషల్ మీడియాలో విన్నడుతున్నా కూడా ముఖ్యమంత్రి కనీసం ఖండించకపోవడం ఒక ఆడపిల్లకి జరుగుతున్న అన్యాయంపై ఇవన్నీ మేము చేతకానంలో కూర్చోవాలి సార్. ఇది మేము చేతకానంలో మేము ముఖ్యమంత్రి గారు మేము ఒక సమర్థవంతమైన రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఒక రాయలసీమ బిడ్డ. మేము ధర్మాన ప్రసాద్కి టిక్కెట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని చాలా చర్చ నడుస్తుంది. 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 2 సార్లు ఎమ్మెల్యే పోయింది, ఒకసారి ఎంపీ పోయింది. రాజకీయంగా నీకు వీడుకలు పొందుతావు, గౌరవంగా వీడుకలు పొందుతావు, ముఖ్యమంత్రి గారు చెప్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమరం సమీపిస్తుంది. అధికార పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను ఒక్కటొక్కటిగా బయటపెడుతున్నాయి. కాకపోతే ప్రతిపక్షాలు రెండు ఈరోజు ఏదైతే పొత్తుల్లో భాగంగా ఒక్క జాబితా కూడా బయటకు వదలనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల అభ్యర్థులు ప్రకటించడంలో జాప్యం మాత్రం అధికార పార్టీకి ఎటువంటి దోహదపడుతుంది. 24 ఎన్నికలు కేవలం 2 నెలలు కూడా లేని నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంలో కూడాను ఒక క్లారిటీ లేనటువంటి ప్రతిపక్షాలు తీసుకున్న వ్యూహంలో 2024లో అధికార పార్టీకి ఈ జాప్యం ఏ విధంగా దోహదపడుతున్న విషయం మనతో మాట్లాడి కళింగ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అందవారు సూరిబాబు ఉన్నారు. చూస్తే ఎన్నికల సంగ్రామం చాలా దగ్గరలో ఉంది. అధికార పార్టీ ఇప్పటికే 6 జాబితాలను కూడా అభ్యర్థులు ప్రకటించింది. ఈరోజు జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందుకొస్తున్న ఈ తరుణంలో వాళ్ళ జాబితాలు ప్రకటించకపోవడం మీ పార్టీకి ఏ విధంగా దోహదపడుతుంది? ఈ విషయంలో మీరు ఒక వైనాట్ 175 మోడ్లోనే ఉన్నారా, లేకపోతే వాళ్ళ తాలూకా వ్యూహాల్ని అతిక్రమించేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? అందరికీ నమస్కారం. ఈరోజు 2024న సార్వత్రిక ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఏప్రిల్లో జరుగుతాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా వారి యొక్క ప్రణాళికల ప్రకారం, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ కూడా వ్యవహరిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఆయన వ్యక్తిగతంగా ఎన్నికలకి ఏ రోజు కూడా ఒంటరిగా వెళ్ళలేదు. ఆయన 2019లో ఫస్ట్ టైము ఎమ్మెల్యేలతో చీఫ్ మినిస్టర్ అయ్యారు. 19లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధ సింపత్తో ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే గాల్లో ఆయన సహకారంతోటను, జనసేన పరోక్ష సహకారంతో ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఒకేసారి ఒంటరిగా పోటీ చేశారు. 19లో మేము ఒంటరిగా పోటీ చేసాం. మేము 170 సీట్లకి 25 పార్లమెంట్ మేము పోటీ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా గౌరవ అధ్యక్షులు తెలిసిన ప్రకారం మేము పోటీ చేస్తున్నాం. విషయం ఏంటంటే ఈరోజు ఈ ఎలియన్స్లో పవన్ కళ్యాణ్ గారు పక్కన బీజేపీతో మంత్రాలు చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ బీజేపీతో పొత్తు ఉన్నాడు. ఆ పొత్తు కంటిన్యూ అవుతుంది, వాళ్ళు ఏం బ్రేక్ చేయలేదు. ఓ పక్కన బీజేపీతో పొత్తు చేస్తూ ఈ టీడీపీతో ఎలియన్స్కి బీజేపీని కోరుతున్నాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు న్యూట్రల్గా ఉండి ఓ పక్కన కమ్యూనిస్టులతో ఆయన రాయబారాలు చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ పొత్తుకు బీజేపీతో మాట్లాడితే కమ్యూనిస్టులతో ఆయన చేయడు. ఒకవేళ బీజేపీ పొత్తు కాకపోతే కమ్యూనిస్టులతో ఆయన చంద్రబాబు నాయుడు. అంటే ఏమిటి రాజకీయ వ్యవస్థలో ఎంత అవహేళన స్థితికి వచ్చిందా? ఈ పొత్తుల వ్యవహారం కనుక బెడిసికొడితే అధికార పార్టీ అనుకున్నట్టు వైనాట్ 175 తద్దివేనా? సార్ మేము సిద్ధం. భీమునిపట్నంలోన దెందులూరు కాన్స్టిట్యూన్సీ మీటింగ్లో మేము సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు 1,83,00,000 మందికి డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఆయన స్కీమ్లు ఇచ్చారు. ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా విద్యలో కానీ, వైద్యంలో కానీ, అనేక రకాల సంక్షేమ పథకాల్లో కానీ, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా కానీ ఏ రకంగా అభివృద్ధి అనేది గవర్నర్ ప్రసంగంలో ఆయన డీటెయిల్గా ఇచ్చారు. మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ కాన్ఫిడెన్స్లో మేము 175 పోటీ చేస్తున్నాం. 25 మీకు ఆ శక్తి ఉందా? ఒంటరిగా పోటీ శక్తి మీ ఇద్దరికీ లేదు. లేనప్పుడు మీరు మా కోసం మాట్లాడడం వేస్ట్. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన అఫీషియల్ లిస్ట్ అయితే బయటికి అనౌన్స్ చేయలేదు టీడీపీ. అంతకుముందు ఏదో 70-72 సీట్లు ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. పార్టీ పరంగా కేంద్ర కార్యాలయం నుంచి వాళ్ళ కార్యాలయం నుంచి అయితే అనౌన్స్ అవ్వలేదు. ఈ మధ్యన 13 ఎంపీలు, 11 మంది ఎంపీలు, 2 జనసేన, 9-10 ఎంపీలు లిస్ట్ వచ్చింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే మచిలీపట్నంకి మా బాలశౌరి గారు మేము ఎంపీగా గెలిపిస్తే ఆయన రాజీనామా చేసి
జనసేనలో జాయిన్ అయ్యాడు. ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు, నేను జనసేన ఎలియన్స్లోకి సీట్ ఇప్పిస్తాను. ఏమిటండి ఇది ప్రజాస్వామ్యమా ఏంటిది? అంటే గెలిపే ధ్యేయంగా వాళ్ళు చేస్తున్న వ్యూహాల్లో భాగంగానే ఆ సర్దుబాట్లు జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఈ 2024లో కాంగ్రెస్ పార్టీ లైమ్లైట్లోకి వస్తుందని? కాంగ్రెస్ పార్టీ లైమ్లైట్లోకి షర్మిల గారికి మనం అనుకుంటున్నాండి. నా లెక్కల్లో ఈరోజు సర్వేలో కాంగ్రెస్ పార్టీ 1.5% కూడా ఓట్లు లేవు సార్. మ్యాక్సిమం 2% ఉంది. మాకే కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టం ఏం జరగలేదు, ఇప్పుడు నష్టం మాకు జరగలేదు. కాంగ్రెస్ పార్టీ చరిస్మా అయితే మీరు అనుకున్నట్టు 1.3, కానీ ఈరోజు చరిస్మా షర్మిల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుల కూతురు, ఆయన ఆశయ సాధన కోసం ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన ఆడపడు. సార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మేము లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. బీజేపీ లిస్టు, జనసేన టీడీపీ లిస్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఇంకెవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ కోసం వస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు మేము ఓపెన్ అప్లికేషన్ కాల్ఫర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 అప్లికేషన్లు ఈరోజు శాసనసభకి లోక్సభకు వస్తుంది. ఆయన ఆ సంస్కృతి కాంగ్రెస్ సంస్కృతి ఆయన అక్కర్లేదు. ఆయనకు ప్రత్యేక వ్యక్తిగత సర్వే ఉంది, మాకు ఐపాక్ టీం ఉంది, మాకు మా ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మా సంస్థ ద్వారా మేము చేయించుకొని మేము ఎవరైతే అభ్యర్థి పరిస్థితి బాగుంటే మేము వారికి మేము ఫైల్లో ఇచ్చేసుకుంటాం. ఆమె రాక అన్నకి ఎటువంటి ఆటంకం తలపెట్టే పరిస్థితి 2020? కుటుంబపరంగా అతను ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో షర్మిల నా పెద్ద కూతురు అని ఆయన చాలా చెప్పారు, ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు. మరి పెద్ద కూతురు సొంత చెల్లి ఒకే కడుపు పుట్టిన పిల్లలు ఈ పొలిటికల్ డిస్టర్బెన్స్ వలన ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా చిన్న మానసిక ఇబ్బంది తప్ప రాజకీయ ఇబ్బంది మా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మీకు తెలియజేస్తున్నారు సార్. మీ ద్వారా చూస్తే అంటే లేనిపోని తప్పుడు ప్రచారాలు ఆమెపై సోషల్ మీడియాలో విన్నడుతున్నా కూడా ముఖ్యమంత్రి కనీసం ఖండించకపోవడం ఒక ఆడపిల్లకి జరుగుతున్న అన్యాయంపై మీ అభిప్రాయం? సార్ వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పే సార్. అది మేము ఖండిస్తున్నాం సార్. మేము షర్మిలమ్మని ఈరోజు కూడా మేము అమ్మాయిని ఆడపడుచులా భావిస్తున్నాం. కొంత మరి ఈ విధానంలో మనం ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇలాంటి వ్యక్తిగత దోషాలు మనం ఖండించాలి సార్. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా అలాంటి వాటికి అవకాశం ఎవరు ఎవరైనా అలాంటి తప్పు చేస్తే ఆయన మందలిస్తారు కూడా సార్. కావాలనే ఆయనే ఒక వర్గం పెట్టి ఆమెకి మానసిక స్థితిని దిగజార్చేందుకు చేస్తారు. తప్పు సార్, తప్పు సార్. ముఖ్యమంత్రి గారు గొప్ప మానవతావాది, దార్శనికుడు. అతను మనసు వెన్న సార్. అతను అలాంటి మనిషి కాదు, సున్నితమైన హృదయం సార్ అయింది. మీరు ఎవరైనా మీరు ఒక్కసారి 3,648 కిలోమీటర్లు తిరిగారు. ఆయన ఒక్క దగ్గర ఆయన చిరాకు పడ్డారండి ఎవరి మీదనే. ధూళి, రెప్ప, చలి, ఎండ, వాన తిరిగిన వ్యక్తి ఈ 3,648 కిలోమీటర్లు తిరిగినప్పుడు ఎవరి మీద ఒక్కరి మీద చిరాకు పడ్డారండి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా. తప్పు సార్, ఆయన మీద అలాంటి మాట్లాడకండి సార్. ఆ అన్నకే కష్టం వచ్చినప్పుడు తాను వదిలిన బాణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలుపెరగని పాదయాత్ర చేసిన ఘనతను ఆర్జించినటువంటి షర్మిల ఈరోజు ఆయనకి ప్రధాన ప్రత్యర్థి పాత్ర పోషిస్తుంటే అనిపించట్లే? దురదృష్టం, మా దురదృష్టం. నేను ఒకటి చెప్తున్నాను సార్. ఈరోజు భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక తండ్రి, కొడుకు, కూతురు రాజశేఖర రెడ్డి గారు కానీ, షర్మిలమ్మ కానీ, మన జగన్మోహన్ రెడ్డి గారిని ముగ్గురు పాదయాత్ర చేసిన ఒకే కుటుంబంలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఇలా ముగ్గురు పాదయాత్ర చేసిన రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ లేదు. మేము అది ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతాం సార్. మా కష్టంలో ఉన్నప్పుడు షర్మిలమ్మ చేసిన సాయం మేము మా పార్టీ మరవదు, మేము ఎప్పుడు కూడా మరం. కానీ మరి అమ్మాయి మా కుటుంబాన్ని ఆవిడ వ్యక్తిగత జీవితం ఆవిడ కుటుంబపరంగా ఉండేటప్పుడు ఆవిడకుంటే ఆలోచనలు ఆవిడకుంటాయి. ఇవన్నీ రకరకాల స్ట్రాటజీలు సార్. ఇది తెలంగాణలో పుట్టిన స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. చూద్దాం ప్రజలు ఏంటంటారు. ప్రజల తలకు తీర్పు గొప్పది కదా. పిల్ల కాంగ్రెస్ పార్టీ అంటేనే వైసీపీ పార్టీ. ఈరోజు సీట్లు బట్వాడలో చాలామంది అసమ్మతులు కాంగ్రెస్కి అంటే ఈ టచ్లో ఉన్నారు. జాబితాలు వెళ్ళినంటే చాలామంది పాత కాంగ్రెస్ కరుడుకట్టిన నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా షర్మిల వెంట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాది పిల్ల కాంగ్రెస్ పార్టీ ఏంటండి. ఈరోజు మేము అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా? అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ సమాధి కింద ఉంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కాదు మా దృష్టిలో. రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల హృదయాలు దోచుకున్న పార్టీ, సంక్షేమ పార్టీ, అభివృద్ధి పార్టీ. ఈరోజు
ఇండస్ట్రియల్గా ఈరోజు గొప్పగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో గొప్పగా చేసిన పార్టీ తలసరాధారంలో పెరిగాం. ఈరోజు నీతి ఆయోగ్ మా తాలూకా పేదరికం ఈరోజు 6.06 ఉన్న పేదరికం 4.16 తెచ్చారు ముఖ్యమంత్రి గారు. దేశంలో మీరు చూడండి పేదరికం తగ్గించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విద్యలో ఫస్ట్, అన్నింటిలో కూడా మేము ఫస్ట్ ఉన్నాం. మాది పిల్ల కాంగ్రెస్ ఏంటండి, ఎవరైనా చెప్తే కాంగ్రెస్ పార్టీ విభజన ద్రోహి కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆవిర్భవించి ఉండేది కాదు సార్. ఇప్పుడు ఒక్కొక్క కారణం వల్ల ఒక్కొక్క రాజకీయ పార్టీ పడుతుంది. ఇప్పుడు డిఎంకే పార్టీ అన్నదొర గారు ప్రారంభించారు. ఆ రోజు ఈ పార్టీది హిందీ వ్యతిరేకంగా ఆ పార్టీ ఏర్పడింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు. ఎందుకు పెట్టారు పార్టీ? అయినా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మారుస్తుందని ఆంధ్రప్రదేశ్లో అంజయ్ గారికి జరిగిన అవమానం భరించలేక తెలుగువాడికి ఎంత అవమానం జరిగింది ఆయన పార్టీ పెట్టారు. ఈరోజు జయప్రకాష్ నారాయణ గారు మహానుభావుడు, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు భారతరత్న, ఆయన కాంగ్రెస్ పార్టీ తాలూకా ఇందిరాగాంధీ తాలూకా విధానాలకి వ్యతిరేకంగా జనతా పార్టీ పెట్టాడు. ఆ నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆవిర్భించింది సార్. మేము మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆ రోజు చనిపోయిన తండ్రి కోసం చనిపోయిన వాళ్ళకి పలకరింపుకి వెళ్తామంటే ఆ రోజు సోనియా గాంధీ గారు అడ్డు చెప్పారు. మేము అందరిని వదిలి తెచ్చి పలకరించారు. అది హిందూ సాంప్రదాయం సార్. అది మేము ఏ సాంప్రదాయంలో కూడా అది లేదు. సాంప్రదాయం హిందూ సాంప్రదాయం కానీ ఇతర మతాల సాంప్రదాయం కానీ ఎవరైనా జరుగుతా ఇంటికి పలకరించడం ధర్మం. అది కూడా అబ్జెక్ట్ చేశారు. మేము వారం రోజులు ఉంటే ఢిల్లీలో మాకు ఇంటర్వ్యూ కంట వచ్చిన 10 నిమిషాల్లో చిరంజీవికి ఇంటర్వ్యూ ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఇవన్నీ మేము చేతకానంలో కూర్చోవాలి సార్. ఇది మేము చేతకానంలో మేము ముఖ్యమంత్రి గారు మేము ఒక సమర్థవంతమైన రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఒక రాయలసీమ బిడ్డ, మేము ఇలా చేతి కట్టుకుని మేము వాళ్ళు ఏ చెప్తే అది భిక్ష అనుకుని మేము ఉండాలా? అదే రక్తం కూడా ఈరోజు శర్మిలాలు కూడా ప్రవేశిస్తుంది. ఆ తండ్రి బిడ్డగా ఆమె కూడా ఒక శబ్దం పూనుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో పగ్గాలు చేపట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం చేస్తున్న ప్రయత్నం సార్. ఇప్పుడు ఆడపిల్లకి మేము పెళ్లి చేసి బయటికి పంపించాము. ఆవిడ ఇంకా మరి రాజకీయ వ్యవస్థ వచ్చినప్పటికల్లా ఆ డిస్కషన్కి అవకాశం ఉండదు సార్. నేను అమ్మాయి కోసం నేను తప్పుగా మాట్లాడను సార్. అమ్మాయి నాకు ఈరోజు కూడా శ్రీకాకుళం జిల్లాలో నేను తనతో పాదయాత్ర చేశాను. అమ్మాయి కోసం నేను తప్పుగా చూస్తే కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలో ఆమెకు అప్పచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈరోజు షర్మిల ఇక్కడ పీసీసీ పగ్గాలు చేపట్టారు. షర్మిలమ్మ ఆవిడ పార్టీ పాదయాత్ర చేస్తున్నప్పుడు దొంగ చేతిలో కాంగ్రెస్ పార్టీ పెట్టారు, రేవంత్ రెడ్డి చేతిలో కాంగ్రెస్ పార్టీ పెట్టారని ఆవిడ కామెంట్ చేసిందండి. అంటే అప్పుడు దొంగ, ఇప్పుడు మంచోడు అయిపోయాడు రేవంత్ రెడ్డి. నాయుడు గారు చెప్తారు మీరు ఉంటాయి సార్ రాజకీయ వ్యవస్థలు అంటే. సార్ ఒక్కటి సార్, నాకు ఆయన మహానుభావుడు, ఆయన ఎవరు మా కర్ణాటక చీఫ్ మినిస్టర్ చేశారు. ఆయన ఒక మాట చెప్పారు, దేవరాజు ఆర్స ఆయన పేరు ఏంపము, ఆయన మాట చెప్పారు రాజకీయాల్లో. సారీ ఆ ముఖ్యమంత్రి పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన కర్ణాటక చీఫ్ మినిస్టర్ చేశారు. వారు మాట చెప్పారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు సార్. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు సార్, రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని. వారు ఒకటి చెప్పారు, కర్ణాటక చీఫ్ మినిస్టర్ మాట చెప్పారు సార్, శాశ్వత మిత్రులు శాశ్వతలు ఉండరని ఆయన చెప్పాడు. రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలు నేను చెప్పారు సార్. ఇద్దరి దగ్గర విషయం నేను తెలుసుకున్నాను సార్. ఆ విషయంలో ఈ అన్నదమ్ముల అక్కచెల్లెల మధ్యన అటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనుకుంటున్నారు సార్. మన డెసిషనే ఇప్పుడు రైట్ టైంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటాం సార్. రాంగ్ టైంలో రైట్ ఒక్కసారి ఒక అడ్వాంటేజ్ వస్తుంది సార్. ఒక్కసారి అడ్వాంటేజ్ వస్తుంది ఒకసారి సార్. కేసీఆర్ నాని అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాడని ఎక్స్పెక్ట్ చేసామా చెప్పండి సార్? నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. దేవినేని ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమ్మగారు ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి కుడిభుజంగా నిలబడి ఇన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ టార్గెట్ చేసి మాట్లాడాడు. ఈరోజు మైలవరం సీటు ఆయనకి కన్ఫర్మ్ కాలేదంటే రాజకీయాలు ఏం చెప్తారు సార్? ఏమంటాం సార్ మనం? మా పార్టీ వాళ్ళు ఎంతమంది తీసుకెళ్ళి టికెట్లు ఇస్తున్నారు సార్ మీరు? అనూహ్య పరిణామాల నేపథ్యం చోటు చేసుకుంటున్న 2024 ఎన్నికల్లో ఈ పరిణామాలన్నీ కూడా అధికార పార్టీకి చెంపపెట్టు కానున్నాయి సార్. జనరల్గా నేను చాలాసార్లు చెప్పాను మీకు నాయుడు గారు, అధికార పార్టీ అనేది ఒక బలహీనపడే అధికార పార్టీ ఏ పార్టీ అయినా సరే కొద్దిగా ఎంతో కొంత బలహీనపడే ప్రక్రియ సార్. ప్రతిపక్షం అనేది బలపడే ప్రక్రియ జనరల్గా నేచర్ సార్. అంతేగాని మేము ఆ ప్రక్రియలో చిన్న మనం ఏదైనా కొన్ని తప్ప మేము బలహీనపడలేదు. ప్రజల హృదయాల్లో ఈ పార్టీని కానీ ప్రజలు కోల్పోతే పెద్ద నష్టపోతారు. ఈ పార్టీకి కానీ మనం ఓటేసి గెలిపించుకోకపోతే వాలంటీర్ వ్యవస్థ పోద్ది, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోద్ది, ఈ సంక్షేమ కార్యక్రమాన్ని అయిపోతాయి అనేది ప్రజలకు అర్థమైంది. అర్థమయ్యారు కాబట్టి ఈరోజు మేము అన్ని సర్వేల్లో ముందున్నాం.
శ్రీకాకుళంలో ఈరోజు ధర్మాన ప్రసాద్కి టిక్కెట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయని చాలా చర్చ నడుస్తుంది. మీకు ఆ వార్త వింటే ఎలా సారు ధర్మాన ప్రసాద్ గారు ఒక విజన్ ఉన్న లీడర్ సార్, ఆయన ఒక లెజెండ్. ఆయనకి జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు నాకు నేను పోటీ నుంచి విరమిస్తాను, నాకు అవకాశం ఇవ్వమని కోరాడు. ఆయన కోరితే అదేటన్నా నువ్వు ఉండాలి ఎలక్షన్లో, నువ్వు లేకపోతే ఎలాగా అని చెప్పారు. వారు బయటకు వచ్చి ఏం చెప్పారు ధర్మాన ప్రసాద్ గారు, నాకు ఒక మంత్రి, రెవెన్యూ మంత్రి వాళ్ళ తండ్రి ఇచ్చాడు, నేను ఇప్పుడు రెవెన్యూ మంత్రిగా ఆయన ఇచ్చాడు. ఈరోజు మంత్రి చేసిన తర్వాత నేను తప్పుకుంటే అది పార్టీ ద్రోహం చేసినట్టు కదా, ముఖ్యమంత్రి గారి ఆర్డరే తాలూకా ఆజ్ఞే నా శిరస వహించి అతను పోటీ రెడీ అయ్యారు. అతనే రేపు మా శ్రీకాకుళం శాసనసభకి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి. అది చెప్పడం ఏంటి సార్ ఆయనకి, ఆయన కోసం అన్న సార్ ఆయన అలాంటి పరిస్థితులు నెలకొన్న నేను పోటీ చేయనను పలు సందర్భాలు ఆయనే ప్రస్తావించారు. అతను 64, 65 ప్లస్కి వచ్చాడు సార్. ఆయన ఇప్పటివరకు ఆయన అనేక సందర్భాలు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 2 సార్లు ఎమ్మెల్యే పోయింది, ఒకసారి ఎంపీ పోయింది. అతను అనేక వ్యవహారం చేశాడు. అతను కొత్త తరంకి అవకాశం అని కోరుతున్నాడు. ఆయన ఆ బాణీలో అంటే ముఖ్యమంత్రి గారు 29 దాకా నువ్వు చేయాలన్నా 29లో నీకు రాజకీయంగా నీకు వీడుకోలు పలుకుతావు, గౌరవంగా వీడుకోలు పలుకుతావు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంత సింపుల్ విషయం. ఆయన సీట్ రాదంటే సార్ ఏంటి సార్ చూస్తే కనుక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ మాత్రం 175 వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న తరుణంలో ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా జాబితాలు కూడాను బయటకు వదలలేని పరిస్థితులు నెలకొన్నాయంటే అధికార పార్టీ గెలుపు దిశగా అడుగులేస్తుంటే ప్రతిపక్షం ఏ విధంగా వారిని ఎదుర్కోవాలన్నటువంటి తత్సారమే ఈరోజు అభ్యర్థుల ప్రకటనలో మాత్రం అలసత్వం జరుగుతుందని స్పష్టం చేస్తుంది. మరోవైపు షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీకి పూర్వవైపు తేవడం మాత్రం దురదృష్టకరం. తండ్రికి అన్నకి జరిగినట్టు అవమానంలో ఆయన భాగస్వామి అయి కూడా ఈరోజు ఆ పార్టీని ఇక్కడ బతికించాలనుకోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. మరోవైపు చూస్తే కనుక ఎవరు వచ్చినా కూడా 2024లో మాత్రం ముఖ్యమంత్రి మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి అవుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మాత్రం వందూరు సూరిబాబు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.